జేకేసీ వీకెండ్ న్యూస్కు పునఃస్వాగతం. పేద బడుగు బలహీన వర్గాలు నిర్వహించుకునే శుభకార్యాలకు ప్రభుత్వం అండగా నిలుస్తూ ఉండి చేయూతను అందిస్తోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా నిధులు విడుదల చేయడంలో భాగంగా జిల్లాలో 565 మందికి 3.5 కోట్లను జమ చేశారు. మంచి సంకల్పంతో అడుగులు వేసిన పథకం లబ్ధిదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, ముస్లిం మైనార్టీ ఆడపిల్లలకు వైఎస్ఆర్ షాదీ తోఫాలను తల్లుల బ్యాంకుల ఖాతాల్లోకి వీడియో కాన్ఫరెన్స్లో డీబీటీ ద్వారా బుధవారం ఆయన జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా జూలై, సెప్టెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న రాష్ట్రంలో అర్హులైన 10,512 మంది లబ్ధిదారులకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా కింద 81.52 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని బటన్ నొక్కి తల్లుల బ్యాంకుల ఖాతాలలోకి జమ చేసినట్లు తెలిపారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించుకుంటున్నట్లు తెలిపారు. వికలాంగులకు 1.50 లక్షలు, ఎస్సీలకు 1 లక్ష రూపాయలు, బీసీలకు 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు. ఈ పథకం ఉన్న 8,042 మందికి జగనన్న వస్తు దీవెన, విద్యా దీవెన, అమ్మఒడి అందుతున్నట్లు తెలిపారు. బాల్య వివాహాల నివారణ, పిల్లల చదువులకు ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. జిల్లా నుంచి కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో బీసీఏలో 183 మందికి 93.25 లక్షలు, బీసీబీలో 70 మందికి 35 లక్షలు, బీసీడీలో 231 మందికి 119 కోట్లు, 67 మంది ఎస్సీలకు 69.40 లక్షలు, 14 మంది ఎస్టీలకు 15.20 లక్షలు లబ్ధి చేకూరుతుందని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, ముస్లిం మైనార్టీ ఆడపిల్లలకు వైఎస్ఆర్ షాదీ తోఫా ద్వారా తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమ చేసినట్లు వివరించారు. మహిళలకు 18 సంవత్సరాలు, పురుషులకు 21 సంవత్సరాల వయసు ఉండాలన్నారు. 10వ తరగతి తప్పనిసరిగా ఉత్తీర్ణత కలిగి ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, కళింగ్ కార్పొరేషన్ అధ్యక్షులు అందవరపు సూరిబాబు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు వై విశ్వమోహన్ రెడ్డి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి అనురాధ, గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం అంగరంగ వైభవంగా తెప్పోత్సవం నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని స్వర్ణాభరణాల అలంకరణతో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో శుక్రవారం నాడు జరగబోయే తెప్పోత్సవానికి హంసవాహనాన్ని ట్రయల్ రన్ నిర్వహించినట్లు ఆలయ ఈవో హరిసూర్యప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హంసవాహనాన్ని ఎటువంటి లోపాలు లేకుండా సిద్ధం చేశామని, మత్స్యశాఖ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు బీమా కల్పించిన వ్యక్తులకు మాత్రమే తెప్పలోకి అనుమతిస్తామని, అదనంగా తెప్పవాహనంలోకి ఇతర వ్యక్తులను అనుమతించకుండా చర్యలు చేపడతామని అన్నారు. స్వామివారికి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్వర్ణాలంకరణ చేపడతామని, భక్తులకు మొబైల్ ఫోన్స్, కెమెరాలు అనుమతించబడవని, ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు చేపడతామని, హంసవాహనం ట్రయల్ రన్లో అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీస్ శాఖ సిబ్బంది, మత్స్యశాఖ సిబ్బంది, దేవస్థానం సిబ్బంది పాల్గొంటారని ఆలయ ఈవో హరిసూర్యప్రకాష్ తెలిపారు. మానవత్వమే అసలైన మతం అని భగవాన్ సత్యసాయి బాబా దీనులకు సేవలందించి చాటి చెప్పారని పెద్ద మందిరంలో జరిగిన వేడుకల్లో కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ పేర్కొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి వారి జయంతి ఉత్సవానికి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ పాల్గొని ముందుగా స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టినరోజు కేకును కట్ చేసి బాబావారికి జన్మదిన శుభాకాంక్షలు సాయి భక్తులతో కలిసి కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పుట్టింది మహారాష్ట్రలో అని, అక్కడ షిరిడి సాయిబాబా అందరికీ తెలుసునని, ఆంధ్రాలో అయితే సత్యసాయిబాబా అని తెలిపారు. సత్యసాయిబాబా నడియాడిన నేల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి జన్మదిన వేడుకలను తిలకించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు లింగరాజు మాట్లాడుతూ బాబావారి మందిరంలో ప్రతిరోజు చాలా ఘనంగా జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. స్వామి చూపిన ప్రేమ మార్గంలో అందరూ నడుద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థల పూర్వ అధ్యక్షులు గంగుల రమణబాబు, మురళీకృష్ణ, పలువురు సాయి భక్తులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి సుమారు 40 లక్షల రూపాయలు వెచ్చించి వైకాపా నాయకుడు ధర్మాన రామ్మనోహర్ నాయుడు చొరవతో పెద్దపాడులోని పలు ప్రాంతాల్లో ప్రజలకు తాగునీరు అందించే పనులను వేగవంతం చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం పెద్దపాడు గ్రామం గాంధీనగర్ కాలనీలోను, జాడపేటలోను సుమారు 40,70,000 రూపాయలతో 150 మంచినీటి కుళాయిలను, వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గాంధీనగర్ కాలనీ మహిళలు తిలకందిద్ది స్వాగతం పలికారు. మంచినీటి కుళాయిలు శంకుస్థాపన చేసి వాటర్ ట్యాంక్ పనులను ధర్మాన రామ్మనోహర్ నాయుడు పరిశీలించారు. కార్యక్రమంలో భాగంగా గాంధీనగర్ కాలనీ మహిళలతో మాట్లాడుతూ అభివృద్ధికి ప్రదాత అయిన తన తండ్రి ధర్మాన ప్రసాదరావు 40,70,000 రూపాయల నిధులు ఏర్పాటు చేయించి మంచినీటి కుళాయిలు, వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేశారని అన్నారు. కాలనీలో అభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తమ తండ్రి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ప్రజలందరూ అండగా ఉండాలని కోరారు. మంచినీటి సమస్యను పరిష్కరించి పనులు ప్రారంభించాలని యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడుకు గాంధీనగర్ కాలనీ ప్రజలందరూ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆయనతో పాటు గురు రవి యాదవ్, నక్క దేవానంద్, బొట్టా సింధు యాదవ్, పల్లా శ్రీరాములు, దశరథ, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఉషా పద్మిని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఇంద్రపుష్కరంలో అంశవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఇంద్రపుష్కరిణిలో ఈ ఉత్సవాన్ని భక్తుల హర్షధ్వానాల మధ్య వైభవంగా నిర్వహించారు. ఉషా ఛాయా పద్మిని సమేతంగా సూర్యనారాయణ స్వామి ఉత్సవ విగ్రహాలను అంశవాహనంపై ఉంచి ఇంద్రపుష్కరిణిలో తిరువీధిగా తెప్పోత్సవాన్ని జరిపించారు. కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా ఈ తెప్పోత్సవాన్ని అరసవెల్లిలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఏడాది కూడా స్వామివారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఉషా ఛాయా పద్మిని సమేతుడైన సూర్యనారాయణ స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి అనివెట్టి మండపంలో వాటికి ప్రత్యేకంగా పూజలు జరిపారు. అక్కడే స్వామివారికి హారతిచ్చారు. అనంతరం సంప్రదాయబద్ధంగా కోలాటం, చెక్క భజనలు, మేళ తాళాల మధ్య పల్లకీలో ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా ఇంద్రపుష్కరిణి వద్దకు తీసుకువచ్చి అక్కడ సిద్ధంగా ఉన్న హంస వాహనంపై ఉత్సవ మూర్తులను ఉంచి పుష్కరిణిలో తిరువీధి కార్యక్రమాన్ని నిర్వహించారు. పుష్కరిణిలో తిరువీధి కార్యక్రమానికి భక్తుల కోలాహలం నడుమ చాలా సందడిగా జరిగింది. తెప్పోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఓవైపు ఇంద్ర పుష్కరిణిలో తెప్పోత్సవం సాగుతుండగా మరోవైపు భక్తులు అరటి దవ్వలతో, నేతితో దీపాలను వెలిగించి తెప్పలుగా చేసి పుష్కరిణిలోకి విడిచిపెట్టి స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేశారు. దీంతో ఇంద్ర పుష్కరిణి అంతా కూడా వెలుగులమయంగా మారింది. ఈ ఉత్సవంలో అంతా భక్తి శ్రద్ధలతో పాల్గొని ఆదిత్యునికి పూజలు నిర్వహించి తరించారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో అరసవిలి ఆలయ పరిసరాలు భక్తజనంతో కిటకిటలాడాయి. ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రమైంది. ఈ ఉత్సవం నిర్వహణకు గాను అరసవిల్లి దేవస్థానం అధికారులతో పాటు దేవాదాయ శాఖ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తెప్పోత్సవం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించే ప్రజా నాయకుడిగా సీఎం జగన్మోహన్ రెడ్డి నిలిచారని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పొందూరు మండలం నందివాడ గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించగా ఆ కార్యక్రమంలో శాసన సభాపతి తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని గడప గడపకు వెళుతూ ప్రజలతో మమేకమై వారితో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన, చైతన్యం కల్పించే విధంగా చివరి లబ్ధిదానికి కూడా వారిని గుర్తించి పథకం అందే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇది జగనన్న ప్రభుత్వమని, పార్టీలకు అతీతంగా పథకాలు అందించాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కిల్లి నాగేశ్వరరావు, జడ్పీటీసీ లోలుగు కాంతారావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు కొంచెడ రమణమూర్తి, మండల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ బాడాన సునీల్, స్థానిక సర్పంచ్ మజ్జి శైలజ, స్థానిక నాయకులు మజ్జి సన్యాసి నాయుడు, వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు,
కార్యకర్తలు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27 నుంచి కులగణన జరుగుతున్న క్రమంలో శాస్త్రీయంగా నిర్వహించాలని ఎంపీడీఓలకు టెలికాన్ఫరెన్స్లో కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ ఆదేశించారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మిస్తున్న ఈ పనులకు మాత్రం నిధుల కొరత లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పటికే పూర్తి చేసిన పనులకు బిల్లు త్వరగా అప్లోడ్ చేయాలని సూచించారు. 20% పనులు జరిగితే పూర్తయ్యే భవనాల విషయంలో ఎలాంటి అలసత్వం పనికిరాదన్నారు. ఏజెన్సీలు, ఇంజనీరింగ్ సిబ్బందితో ప్రతి వారం ఎంపీడీఓలు సమీక్షించి నేరుగా తనకు నివేదిక పంపాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 27వ తేదీ నుంచి జరగనున్న కులగణన సర్వేకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటికే అందరికీ శిక్షణ పూర్తయిందన్నారు. గ్రామాల వారీగా సర్వే సమాచారాన్ని 2 రోజుల ముందే ప్రజలకు తెలిపేలా పత్రికా ప్రకటనలు స్థానికంగా విడుదల చేయాలని సూచించారు. గార మండలం రామచంద్రాపురం గ్రామంలో పైలట్ సర్వే విజయవంతంగా పూర్తయిందన్నారు. జిల్లా కేంద్రంలో సర్వే కోసం హెల్త్ లైన్ ఏర్పాటు చేశామని, సిబ్బంది తమ అనుమానాలు ఏవైనా ఉన్నా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తినా నేరుగా సంప్రదించాలని కలెక్టర్ శ్రీకేష్ కోరారు. జగనన్న ఆరోగ్య సురక్షలో 4 లక్షల మంది వైద్యులను కలిశారని, అందులో 5,450 మందికి ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సలు అవసరమని గుర్తించగా వారిలో ఇప్పటి వరకు 1,583 మంది మాత్రమే నెట్వర్క్ ఆసుపత్రులకు వెళ్లి చికిత్సలు చేయించుకున్నారని తెలిపారు. సెట్శ్రీ కార్యాలయంలో ఆడుదాం ఆంధ్రాకు కిట్లు సిద్ధంగా ఉన్నాయని, ఆదివారానికి ఆయా ఎంపీడీఓలు వీటిని మండల కేంద్రాలకు తీసుకువెళ్లే బాధ్యత తీసుకోవాలన్నారు. ఆటల పోటీలు జరిగే రోజుల్లో ఆయా సచివాలయాలకు వాటిని పంపించాలని చెప్పారు. వీటి రవాణా ఛార్జీల కోసం మండలానికి 3,000 రూపాయల చొప్పున చెల్లిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. కిట్లు ఎంతో నాణ్యతతో ఉన్నాయని, మైదానాలు సిద్ధం చేయటం, రెఫరీలను గుర్తించే పనిలో వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విధానాలకు సంబంధించి పౌరులకు అవగాహన కల్పించడం, అర్హులైన ప్రతి ఒక్కరికి అది చేరేలా పనిచేయటం వికసిత భారత సంకల్పయాత్ర ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి జిల్లాలో యాత్ర ప్రారంభం కానుందని, 2 నెలల పాటు కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ చెప్పారు. కాన్ఫరెన్స్ లో గృహ నిర్మాణ పథకం గురించి సమీక్షించారు. లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయని ఎంపీడీఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ ఆర్ వెంకటరమణ్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం దళితులను మోసం చేసిందని టీడీపీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలో దళిత శంఖారావాన్ని నిర్వహించారు. అధికార పార్టీ నాయకులు దళితులపై చేస్తున్న దమనకాండకు నిరసనగా టీడీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దళిత శంఖారావం కార్యక్రమంలో ఎస్సీ విభాగం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు, జిల్లా నాయకులు, పార్టీ ప్రముఖులంతా కలిసి డేండేట్ కూడలిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, 7 రోడ్ల కూడలి వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి, జిల్లా పార్టీ కార్యాలయ ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దళిత శంఖారావంలో ముఖ్య నేతలు, మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ రావు, జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, కలమట మోహన్ రావు, బగ్గు రమణమూర్తి తదితరులు ప్రసంగించారు. 4.5 ఏళ్ల కాలంలో వైకాపా పాలనలో అభివృద్ధి లేకపోగా దళితులపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైకాపాను ఇంటికి పంపే పనిలో అందరూ ఉండాలని వారు కార్యకర్తలకు సూచించారు. దళితుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ దళితులపై అరాచకాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఎస్ఎల్ జనరల్ సెక్రటరీ గోర సురేష్, టీడీపీ ఉపాధ్యక్షులు పిఎంజే బాబు, ఎస్ఎస్ఎల్ స్టేట్ సెక్రటరీ ఎస్పీ రమణ మాదిగ, స్టేట్ టీడీపీ సెక్రటరీ బోరెల అప్పారావు, మన్యం జిల్లా టీడీపీ ఎస్ఎస్ఎల్ జనరల్ సెక్రటరీ సవళాపురపు భాస్కర్ రావు, తోటరాము, తలగాన లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణలో సెక్టర్ అధికారుల పాత్ర ఎంతో కీలకమని శ్రీకేష్ లాట్కర్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన సెక్టార్ అధికారులు, సెక్టార్ పోలీసు అధికారుల మొదటి విడత శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ పాల్గొని మాట్లాడారు. ఎన్నికలకు 4 నెలల ముందుగా సెక్టార్ అధికారులను నియమించి వారికి శిక్షణ ఇవ్వాలని ఎన్నికల సంఘ మార్గదర్శకాలున్నాయన్నారు. రిటర్నింగ్ అధికారులకు ఈ సెక్టార్ అధికారులు అనుసంధానమై ఉంటారని, ఒక్కొక్క రిటర్నింగ్ అధికారి కింద 20 నుంచి 30 సెక్టార్లు ఉంటాయని తెలిపారు. ఒక్కో సెక్టార్ అధికారికి 10 నుంచి 15 పోలింగ్ కేంద్రాల పరిధి ఉంటుందని వివరించారు. సెక్టార్ అధికారులకు ఎన్నికల సమయంలో మెజిస్టీరియల్ అధికారాలు ఇస్తామని,
సెక్టార్ అధికారులు తమ పరిధిలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని స్వయంగా సందర్శించి వసతులను, ఓటర్లను, అనుకూలతలను పరిశీలించాలని, సమస్యాత్మక అంశాలను నమోదు చేసుకోవాలని వివరించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ, ఈవీఎంల నిర్వహణపై సెక్టార్ అధికారులకు కలెక్టర్ అవగాహన కల్పించారు. ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని కలెక్టర్ కోరారు. మాస్టర్ ట్రైనీ జయదేవి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య ఎన్నికల నిర్వహణ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలువురి అనుమానాలు నివృత్తి చేశారు. అనంతరం ఈవీఎంల ద్వారా ఓటింగ్ విధానాన్ని వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, శ్రీకాకుళం, నర్సన్నపేట, ఆమదాలవలస, ఎచ్చెల నియోజకవర్గాలకు ఎన్నికల విధుల కోసం నియమితులైన సెక్టార్ అధికారులు, సెక్టార్ పోలీసు అధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైకాపా రెండోసారి కూడా అధికారంలోకి వస్తుందని గడప గడపకు జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శనివారం ఆమదాలవలస మండలం శ్రీనివాసాచార్యులపేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ సీతారాం ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాల లబ్ధి ఏ మేరకు చేకూరుతోందో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన, ఆశయానికి ప్రతిరూపంగా ఉన్న గడప గడపకు మన ప్రభుత్వం లక్ష్యం, ఉద్దేశ్యాన్ని ఆయన ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గురుగుబెల్లి ప్రభాకర్ రావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, గురుగుబెల్లి నీలారావు, కూటికుప్పల సన్యాసిరావు, వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప భక్తుల చిరకాల వాంఛ నెరవేరింది. ఆమదాలవలస నుంచి శబరిమలకు నేరుగా ప్రత్యేక రైలు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం మనోజ్ శర్మ ఇటీవల మంజూరు చేసిన ప్రత్యేక రైలును శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్లో శుక్రవారం శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లా నుంచి తొలిసారిగా కొర్లాంకు ప్రత్యేక రైలు కేటాయించడం ఆనందంగా ఉందన్నారు. భక్తులు ఇకపై తమ ఇడుముడిని పవిత్రంగా స్వామివారికి సమర్పించవచ్చని తెలిపారు. భక్తుల డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని కోరిన వెంటనే రైలును కేటాయించిన రైల్వే జీఎం, ఖుర్దా రోడ్, వాల్తేర్ డిఆర్ఎంలకు ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రిమ్స్లో సత్యసాయి అన్నపూర్ణ నిత్యాన్నదాన పథకానికి తమ కిడ్నీ బ్యాంకులో దాచుకున్న డబ్బులను విరాళంగా విద్యార్థులు అందించి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి రిమ్స్లో రోగుల సహాయకులకు నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి శ్రీకాకుళం నగరంలోని ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు తాము పొదుపు చేసుకున్న కిడ్నీ బ్యాంకు నుండి 10,000 రూపాయలను శ్రీ సత్యసాయి అన్నపూర్ణ పథకం రిమ్స్కు ప్రిన్సిపల్ చేతుల మీదుగా అందించారు. రిమ్స్లో రోగుల సహాయకులకు నిరంతరంగా కొనసాగిస్తున్న ఈ అన్నదాన పథకం యొక్క విశిష్టతను తెలుసుకుని నిస్వార్థంగా అందిస్తున్న సేవలకు గాను వారిని గుర్తిస్తూ తాము కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో తమ వంతు చిన్న సహాయం అందిస్తున్నట్లు విద్యార్థులు తెలియజేశారు. ఈ సహాయం అందించిన విద్యార్థులకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని అభినందిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు రఘుపాతిని లక్ష్మణరావు, రిమ్స్ అన్నపూర్ణ ట్రస్ట్ అధ్యక్షులు గంగుల రమణబాబు, ఉపాధ్యక్షులు సూర రామచంద్రరావు, సెక్రటరీ ఫల్గుణరావు తెలిపారు. ఇంతటితో ఈ వారం జేకేసీ వీకెండ్ న్యూస్ సమాప్తం. వచ్చే వారం మరో జేకేసీ వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం. Please subscribe, like, share and comment on JKC Media.